పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. కొన్ని రోజుల క్రితం చూసుకుంటే మనకి కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ఎంతో మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇంకొన్ని రోజుల ముందుకు పోతే గనక తిరుమలలో కూడా దేవుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా తొక్కిసలాటలో చనిపోయిన రోజులున్నాయి. ఇంకొన్ని రోజుల ముందు చూసుకుంటే రీసెంట్లీ మనకి ఒక సినిమా థియేటర్ దగ్గర ఒక ఫ్యామిలీ బలైన రోజులున్నాయి. అంటే అసలు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిట్యుయేషన్స్, కానీ అక్కడ కూడా తొక్కిసలాటే. మీరు గమనిస్తే కనుక ఆ తొక్కిసలాట్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తుగా అన్న విషయాలు మనం ఒకసారి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రీసెంట్లీ చూసుకుంటే మనకి కుంభమేళాలో చాలా భారీ ఎత్తున తొక్కిసలాటలు జరిగాయి, చాలా మంది చనిపోవడం జరిగింది. అసలు దీని వెనక కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇటువంటి కుంభమేళాలు పుష్కరాలు జరిగినప్పుడు ఎక్కువగా ప్రజలు చేరుతూ ఉంటారు. ప్రతి అందరికీ తెలుసు, మన దక్షిణాదిలో అయితే 12 సంవత్సరాలకు పుష్కరాలు, ఉత్తరాదిలో వీటిని కుంభమేళాలు అంటారు. ఈ రకమైన కుంభమేళా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ఇలా పుణ్య స్నానాలకి రావడం జరుగుతుంది అనమాట. కానీ ఎక్కడైతే ఎక్కువ జనం చేరుతూ ఉంటారో అక్కడ ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాల నివారణకి సరైన ఏర్పాట్లు ప్రభుత్వాలు చూసి చేసుకోవాలి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎంతో కొంత నష్టం జరగక మానదు. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇలా జనాభా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కారకులేమో కుజుడు, రాహువు, కేతువు అవుతారు అనమాట. ఆ కుజరాహువుల ప్రభావం ఉన్నప్పుడు సంఘాత మరణాలు అంటారు. ఎక్కువ మంది ప్రమాదాల్లో ఎక్కువ మంది మోర్ పీపుల్ చనిపోవటానికి కారకుడు రాహు. సో ఎక్కువ మంది ప్రజలు ఇలా ఒక చోటుకు చేరినప్పుడు విమాన ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ, ఇలాంటి తొక్కిసలాట్లు కానీ అటువంటివి జరిగినప్పుడు వీటికి శని, రాహువులు కారకులు అవుతారు అనమాట, వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అమావాస్య. అమావాస్య అనేది పితృదేవతల తిథి అన్నమాట. సో ఈ పుష్కరాల్లో, మేళాల్లో పితృదేవతలకి ఎక్కువ తర్పణాలు అర్పిస్తుంటారు. అట్లా ఎవరైనా పితృదేవతల తర్పణాలు అర్పించకుండా ఉన్నవారు, వారి పితృదేవతల శాపాలు గురైన వారికి ఇలాంటి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు తిరుమలలో కూడా కొన్ని డేస్ బ్యాక్ అక్కడ కూడా తొక్కిసలాట జరిగి, అంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇలాంటిది పడింది అనమాట. ఎందుకు మరి అక్కడ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళారు, అట్ ద సేమ్ టైం ఇక్కడ కుంభమేళాలో కూడా అట్లనే జరిగింది. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది అన్నారు, కానీ తిరుపతిలో చూసుకుంటే అంతమంది ఉండరు కదా. సో వై, ఎందుకు? తిరుమలలో కూడా జరిగిన విషయం ఈ సంఘాత మరణాల్లోకి వస్తుంది అనమాట. ఈ జల ప్రదేశంలో మరణానికి కారకులైన వాడు రాహువు, శని, చంద్రుడు. ఆ కాంబినేషన్ జరుగుతుంది. ఈ తిరుమల అటువంటి పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాల దగ్గరికి వెళ్ళి చనిపోవటానికి కారణం గురువు, కేతువు అవుతారు అనమాట. ఆ గురు కేతువుల కాంబినేషన్ వాళ్ళు మరణకారకులైన వాళ్ళు మోక్ష మరణం పొందుతారు. ఆ మోక్ష మరణం అలాగే పుణ్య క్షేత్రాలను, దేవాలయాలకి వెళ్ళిన వాళ్ళకి ఆ మరణం సంభవిస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది అనమాట. అది కేతువు మోక్షకారకుడు. కానీ అది ప్రమాదకరమైన మరణంలోకి రావాలి కనుక దానికి శని, రాహువులు కూడా కలుస్తారు, శని, కేతువులు కలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల అంతా వెంకటేశ్వర స్వామి, విష్ణువు అధికారంలో ఉంటుంది. తిరుమల అంటేనే 7 కొండలు, 7 కొండలు ఉన్నాయి అక్కడ. తిరుమల చుట్టూ ఉన్న 7 కొండలు 7 గ్రహాలకు ప్రతీకలు అనమాట. ఆ సప్త గ్రహాలే సప్త కొండలుగా ఉన్నాయన్నమాట. ఆ సప్త గ్రహాలని తన కంట్రోల్లో, తన అధీనంలో ఉంచుకుని వారి చేత అందరికీ మంచి చెడు చేయించేవాడు వెంకటేశ్వర స్వామి. అందుకే అందరు అక్కడికి వెళ్ళి మొక్కుకున్న కోరికలన్నీ ఏ గ్రహంతో ఇప్పించాలో ఆ గ్రహంతో ఆయన ఇప్పించేస్తూ ఉంటాడు. కానీ రాహుకేతువులు ఆయన కంట్రోల్ కాదనమాట. విష్ణుకు వ్యతిరేకమే రాహుకేతువులు. సో రాహుకేతువులు ఆయన కంట్రోల్లో ఉండరు. అక్కడ అటువంటి చోటు ఇటువంటి ప్రమాదాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కొన్నిసార్లు చూసుకుంటే జంతువులు కూడా దాడి చేసి చిన్న పిల్లల్ని కూడా రీసెంట్లీ చంపి తిన్న రోజులు కూడా ఉన్నాయి తిరుమలలో. అది జంతు మరణం, జంతు భీతి అంటారు అన్నమాట. ఎవరికైతే మరణ కారణం జంతు భయంతో ఉంటుందో, చతుష్పాద జంతువులు, ద్విపాద జంతువులు అని ఇది వరకు ఉండేవి అనమాట. అడవి జంతువుల వల్ల మరణం కూడా ఈ ఘోర మరణాల్లోకి వస్తుంది. దానికి కారకుడు కూడా రాహు అన్నమాట. గుళ్ళ దగ్గర అది వారి మరణానికి అది అకాల మరణంలోకి వస్తుంది. అకాల మరణంలో ఇలాంటి జంతువులు వాటి వల్ల ప్రమాదాల్లో జరిగి మరణించడానికి మరణాన్ని ఇచ్చే గ్రహం వచ్చి రాహు గ్రహం అనమాట.
ఆ రాహు ప్రభావం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఘోరమైన మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకే తిరుమలలోనే ఇటువంటి మరణాలు జరుగుతుంటాయి. మిగతా ఎక్కడ శ్రీశైలం వెళ్ళేప్పుడు ఎక్కడికి అటువంటి ప్రమాదాలు జరగవు. కొంతమంది జాతకాలలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే శని దోషం ఉంది అది ఇది అంటారు, వాటికి పరిష్కారాలు ఏమన్నా ఉంటాయా? ఒక్కొక్క రకం మనిషికి ఒక్కొక్క రకమైన దోషం ఉంటుంది. సో దానికి పరిహారాలు కూడా ఉంటాయన్నమాట. వారి వ్యక్తిగత జాతకాలు పరిశీలించి దానికి ఏ కారణం, ఇందాక చెప్పుకున్నాం మనం, వాళ్ళు జలగండం ప్లస్ సంఘాత మరణం, ఈ రెండు ఉన్నాయంటే వాళ్ళు పుష్కరాలు అటువంటి చోటుకి వెళ్ళి మరణిస్తారనమాట. అలాగే వాళ్ళకి పురాణ పుణ్యక్షేత్రంలో మరణం అని ఉంటుంది. ఇదివరకు చాలా మంది పాతకాలంలో కాశీ వెళ్ళి మరణించేవారు అనమాట. అది పుణ్యక్షేత్రం. వాళ్ళకి ఆ యోగం ఉంటే వాళ్ళు కాశీ వెళ్ళి మరణిస్తారు. అట్లాగే ఏదైనా పుణ్యక్షేత్రంలో మరణించారంటే అది వారికి ఒక యోగం కిందే లెక్క అనమాట. వారికి మోక్షం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇటువంటి గురువు కేతువు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో మరణం లభిస్తుంది. దానికేమో వారికి మోక్షం లభిస్తుంది. ఇందాక మనం చెప్పినట్టు శుక్రుడు మరణకారకుడు అయి ఉండి ఈ ఎంటర్టైన్మెంట్ అటువంటి సినిమాలకి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మరణం సంభవిస్తుంది. ఆ మరణం సంభవించినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి కొంత ధనం కంపెన్సేషన్ గా ఇస్తుంటారు అనమాట. నష్టపరిహారం అంటారు. కానీ దాన్ని ఏమంటారంటే జ్యోతిక పరిభాషలో మృత నష్టం అంటారు అనమాట. ఎవరైనా మృతులు చెందితే దాని వల్ల వచ్చేదన్నమాట. అది దాని వాడుక భాషలో ముద నష్టం అంటారు అనమాట. దట్ ఇస్ ఇన్ బ్యాడ్ సెన్స్ అనమాట. ఎవరైనా చనిపోతే మనకు మంచి జరిగిందంటే అది ముద నష్టం అన్నమాట. ఎవరైనా తండ్రి చనిపోతే పదవి రావటం, భర్త చనిపోతే పదవి రావటం, ఉద్యోగాలు రావటం, వాళ్ళు చనిపోతే వాళ్ళ ఎల్ఐసి డబ్బులు వీళ్ళకి రావటం, అటువంటి ముద నష్టంలోకి వస్తుంది అనమాట. కేతువు గురువు కాంబినేషన్ లో మోక్షకారక మరణం వస్తే, ఈ రాహువు శుక్రుడు కాంబినేషన్ లో ఇలాంటి ముద నష్టకారక మరణాలు వస్తాయి. అందుకు ఇటువంటి వాటికి వెళ్ళి వాళ్ళు మరణించడం, దానికి ఎవరో కంపెన్సేషన్ ఇవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వారి జాతకాలు ఇటువంటి ప్రభావం కానీ ఉందంటే వారు ఇటువంటి అవాయిడ్ చేసుకుంటే మంచిది అనమాట. సో గురూజీ, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం పాటించాలి? ఇలాంటి తొక్కిసలాట్లోను ఇటువంటి సంఘటనలోను ఎక్కువగా మరణించేది స్త్రీ బాల వృత్తులు. వారికి పురుషులతో కలిపి అందరినీ ఒకే లైన్ లో పంపిస్తుంటే వీరు ఈ పురుషులు వాళ్ళని అధిగమించి పెరగటానికి వీళ్ళని తోసేయటం, వీళ్ళని తొక్కుకుంటూ పోవడం జరుగుతుంది. అందుకు ఈ స్త్రీ పిల్లలకి, ఆడవారికి, వృద్ధులకి వేరే ఒక సెపరేట్ లైన్ పెట్టి వాళ్ళని ఆ లైన్ లో పంపిస్తుంటే వాళ్ళు కంగారు పడకుండా జాగ్రత్తగా వెళతారు. ఇంకోటి ఏంటంటే, ఈ క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ లో పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు పాటిస్తారు. ఈ పురుషులు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వాటిని పాటించరు, దూసుకుపోవడానికి ట్రై చేస్తారు. కనుక వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ముందు లైన్ లో ఈ స్త్రీ బాల వృద్ధులు ఇటువంటి వాళ్ళకి ముందు ఉంచి, లేదా వాళ్ళకి సెపరేట్ లైన్ ఇచ్చి వాళ్ళని అందులోంచి పంపిస్తే ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.